హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి చూడు. వెరైటీ రెసిపీస్ని పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. సో ఈరోజు రుచి చూడు కార్యక్రమంలో భాగంగా చందానగర్లో ఉన్న మమత గారి ఇంటికి వచ్చేసాం. ముందుగా మమత గారిని పరిచయం చేసుకుని తను మన కోసం తయారు చేసే రెసిపీస్ ఏంటో అడిగిద్దాం. హాయ్ మమత గారు. హాయ్ మేడం. బాగున్నారా? బాగున్నాను మేడం. సో మరి రుచి చూడు వ్యూయర్స్ కోసం ఏం తయారు చేస్తున్నారు? ఆనియన్ రింగ్ బజ్జీ. ఆనియన్ రింగ్ బజ్జీ. సో ఆనియన్ రింగ్ బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? చెప్పేస్తాను మేడం. ఆనియన్, ఆయిల్, శనగపిండి, కరివేపాకు, కారము, ఉప్పు, బియ్యం పిండి. ఫస్ట్ ఏం చేయాలి మమత గారు? ఈ పిండిలో పిండి కలుపుకోవాలి మేడం. వాటర్ని ఓకే కలుపుకొని అన్నీ వేసుకొని ఉప్పు కారం అన్నీ వేసుకొని దాంట్లో సర్వ్ చేసుకుంటే దాంట్లో ఆయిల్ వేసుకోవడమేనా? సో ఇది డీప్ ఫ్రైయా ఐటమా? డీప్ ఫ్రై. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాణలి పెట్టేద్దామా? సో కలపాల పిండి. ఇప్పుడు శనగపిండి కలపాలి. ఫస్ట్ శనగపిండి. ఓకే, నెక్స్ట్ వాటర్ ఇవ్వండి. వాటర్, సాల్ట్. అంతకుముందు చేశారా ఇది? చేశాను. ఫస్ట్ టైం ఇప్పుడే చేశాను. బాగా కుదిరిందా? కుదిరింది మేడం. ఓకే, అయితే మీరు రింగ్ అంటే నేను అదేదో అనుకున్నాను. ఆనియన్ని రింగ్స్ లాగా కట్ చేసుకోవాలి. రింగ్ ఆనియన్స్ తో చేస్తున్న బజ్జీ అంతేనా? అవును మేడం. ఓకే ఓకే ఓకే. బియ్యం పిండి కలిపారు. ఇప్పుడు దాంట్లో కొంచెం వామ వేస్తాను. ఓకే, ఇంకా కరివేపాకు కూడా వేశారు కదా? ఉప్పు వేసాను. కొత్తిమీర లాస్ట్ లో గార్నిషింగ్ కోసమేనా? దీంట్లో కొంచెం వేసుకోవాలి. ఓకే, పుదీనా కొత్తిమీర రెండు ఉన్నాయా దాంట్లో? ఓకే, వాటర్ వేసి కలుపుకోవాలి. ఓకే, కలుపుతారా? మామూలు బజ్జీల పిండి కలిపినట్టే కదా? కలిపినట్టు. ఓకే ఓకే. సో మామూలుగా మిర్చి బజ్జీ అయితే ఎట్లా చేసుకుంటామో మీరు ఆనియన్ బజ్జీ అట్లా చేస్తున్నారు? అలా చేస్తాం. మామూలుగా మనం ఆనియన్స్ తో పకోడీ చేసుకుంటాము, మీరు మాత్రం బజ్జీ చేస్తున్నారు అంతేనా? ఓకే ఓకే. సో ఎక్కడ నేర్చుకున్నారు ఇది? మా అమ్మగారు ఇంట్లో చేసుకున్నాను. అవునా? సో బాగా రెగ్యులర్గా చేస్తారా ఇవి? చేస్తాను మేడం. ఏం చేస్తూ ఉంటారు మీరు మమత గారు? మా ఆయన టైలరింగ్. అచ్చా, నేను కూడా షాప్ కలిసి షాప్ ఉంది. ఓకే, సో మీ బ్లౌజెస్ మీరే కాకుండా మామూలుగా బయట బిజినెస్ చేస్తారు అంతేనా? బయట వాళ్ళకు కూడా కుడతారు? కుడతా. ఓకే, సో చాలా ప్యాటర్న్స్ అవి వస్తున్నాయి కదా ఇప్పుడు? ప్యాటర్న్స్, వర్క్స్. అవునా, అవన్నీ కుడతారా? అన్ని కుడతాం. మగ్గం వర్క్ అంతా వచ్చా మీకు? మాకు రాదు, బయట చేయిస్తాము. చేయిస్తారు. ఇప్పుడు మీ బ్లౌజ్ మీద మగ్గం వర్కే కదా అది? మిర్రర్స్ అండ్ మగ్గం వర్క్ మేడం. మగ్గం వర్క్. సో మీరు చేయించిందేనా? చేయించింది. ఓకే ఓకే. బాగుంటుందా అండి? కస్టమర్స్ ఎక్కువగానే ఉన్నారా? చాలా. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఎక్కడైనా కూడా చాలా మంది వస్తారు. 10 మెంబర్స్ ఉంటారు మేడం. వర్కర్స్. మీ దగ్గర 10 మెంబర్స్ ఉన్నారా? పెద్ద షాప్, మార్క్ టైలర్స్. ఓహో, అచ్చా. మళ్ళీ మీరు కూడా వెళ్ళి వెళ్ళి చేస్తాను. ఓకే, ఓన్లీ లేడీస్ కేనా లేకపోతే జెంట్స్ కూడా? ఆల్ రౌండ్ మేడం. ఓకే. సో పెళ్ళ ఎంతకాలం అయింది? మీ వారి పేరేంటి? ప్రసాదరాజు అండి. ఓకే, పిల్లలా? పిల్లలు ఏం చదువుతున్నారు? బీటెక్ సెకండ్ ఇయర్ పాప. ఓకే, బాబు డిప్లొమా సెకండ్ ఇయర్. ఓకే ఓకే, పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు అయితే. పాప పేరేంటి? శ్రావణి. బాబు పేరు? శ్రీకాంత్. ఓకే, సో ఇంకా దాంట్లో వేస్తారా ఇది? వేయద్దు, ఒక్కొక్కటి ముంచుకుంటూ వేయాలి. ఓకే ఓకే ఓకే. సో అలా నెమ్మది నెమ్మదిగా చూస్తూ చూస్తూ కలుపుకోవాలా? నెమ్మది నెమ్మదిగా కలుపుకోవాలి కొంచెం. ఓకే, ఎక్కడుంటారు మీ అమ్మ వాళ్ళు? ఎక్కడుంటారు? అమ్మ వాళ్ళు నిజామాబాద్, కానీ అందరు ఇక్కడ పటంచోరులోనే ఉంటున్నారు ఇప్పుడు. మా అన్నయ్య వాళ్ళు అందరు ఇక్కడే ఉంటారు. అచ్చా, ఓకే, ఇక్కడే ఉంటున్నారు. మీ అత్తగారు వాళ్ళది ఎక్కడ? అత్తగారు వాళ్ళు ఇక్కడే, లింగంపల్లి. ఓకే. ఇప్పుడు మీరు ఎంతమంది అమ్మ వాళ్ళ ఇంట్లో? మేము ముగ్గురం, అక్క చెల్లెలం, ఒక అన్నయ్య. అచ్చా, ముంచుకొని వేయడమేనా దాంట్లో? వేయడమే. దాంట్లో డిప్ చేసి మొత్తం అట్లా రింగ్ లాగా సర్కిల్ లాగా చేసి దాంట్లో వేయడం అంతేనా? వేయడమే. మామూలుగా ఆలు బజ్జీ ఇట్లా చేస్తూ ఉంటాం కదా? అవును. ఓకే, సో ఇంకా మీ హాబీస్ ఏంటి మమత గారు?
టీవీ చూడడం. ఓకే. టైం దొరుకుతుందా మీకు? మార్నింగ్ అంతా షాప్లోనే ఉంటారేమో కదా? లేదు మేడం, ఇంట్లో పని చేసుకొని షాప్కి వెళ్తాను. ఎన్ని గంటలకు వెళ్తారు? 12 అవుతుంది. ఇంట్లో పని అయిపోయిన తర్వాత వెళ్తాను. ఓకే ఓకే. సో ఎంతైనా మనది అనుకుంటే కొంచెం నెమ్మదిగా వెళ్ళడం అట్లా ఛాన్స్ ఉంటుంది కదా వేరే దగ్గర పని చేసే కంటే. ఇంట్లో ఏమన్నా వర్క్ ఉంటే చేసేసుకొని ఓకే వెళ్తాను. మీకు కుట్టడం వచ్చా బ్లౌజులు? వస్తుంది మేడం. కుడతారా? కుడతాను. ఓకే. సో మీకు మీరుగా కుట్టుకుంటారా లేకపోతే మీ దగ్గర ఉన్న టైలర్స్తో కుట్టిస్తారా? వాళ్ళే కుడతారు, నేను అంత కుట్టాను. ఓకే ఓకే. సో ఎంతకాలం అయింది మీ షాప్ ఓపెన్ చేసి? 20 years అవుతుంది. అవునా? మీ పెళ్లి కంటే ముందు నుంచి టైలరింగ్. అచ్చా. తిరిగి స్వాగతం. వడల్లా వస్తున్నాయి వెరైటీగా. దీంట్లో సోడా వేసారా మీరు? కొంచెం వేసాను మేడం. ఓకే. అందుకే అలా కొంచెం ఉబ్బుతున్నాయి కదా. ఈ 2-3 అయితే వడల్లానే ఉన్నాయి. అసలు అదే డిఫరెన్స్ తెలియదు, వడలా లేకపోతే బజ్జీలా అన్న విషయం తెలియకుండా. కొంచెం బ్రౌన్గా కోలితే బాగుంటుంది. ఓకే, గోల్డెన్ బ్రౌన్ రావాలా? ఓకే. ఇంట్లో మీ పిల్లలు మీకు హెల్ప్ చేస్తారా? చేస్తారు మా పాప. పాప చేస్తుందా? బాబు చేయడా? బాబు చేయడం. ఎందుకు బాబుతో చేయించరా? చేయించా. ఎందుకట్లా? వాళ్ళు బయటకు వెళ్తా ఉంటారు, పిల్లలు వింటారా మేడం? వినరు. అంతేనా? లేదండి, బాబుతో కూడా పని చేయించాలి. బాబులు చేయాలి, పాపలు తింటాను. ఇంకా వాడికి నచ్చిన పని అయితే చేస్తాడు, లేకపోతే బయటకు వెళ్తా ఉంటాడు ఫ్రెండ్స్తో. అవునా? డిప్లొమా ఏంటి తనది? అబ్బాయిది మెకానికల్. మెకానికల్. ఓకే. ఒకళ్ళు సివిల్, ఒకళ్ళు మెకానికలా? ఓకే. తీస్తారా ఇంకా? కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చినట్టున్నాయి కదా, ఇవనా? తీస్తారా? ఇవ్వండి మేడం. ఈ ప్లేట్లో పెడతారా? ఓకే. సేమ్ వడల్లానే ఉన్నాయి అబ్బా. వడల్లానే ఉంటాయి సేమ్. టేస్ట్ మాత్రం బజ్జీలా ఉంటాయా? టేస్ట్ ఆనియన్ బజ్జీలాగా ఉంటుంది. ఓ సూపర్. అసలు వీటిని గార్నిష్ చేస్తారా? పక్కన కొత్తిమీరతో. కాలుతున్నాయా? కాలుతుంది మేడం, వేడిగానే వేసాం కదా. ఓకే. ఇంకేం అవసరం లేదు. ఓకే. వేడి వేడి ఆనియన్ బజ్జీ రుచి చూసి చెప్పండి. ఓకే. సో వేసి చూస్తున్నారు కదండి, మమత గారు ప్రిపేర్ చేసిన రింగ్ ఆనియన్ బజ్జీ నా చేతిలో రెడీగా ఉన్నాయి. ఎలా ఉండబోతున్నాయో టేస్ట్ చూసి చెప్తాను. తన ఆనియన్ రింగ్ బజ్జీ అన్నారు వెరైటీగా. చాలా వేడివేడిగా ఉన్నాయి. కొంచెం చల్లారి నాకు తింటే ఇంకా టేస్టీగా ఉంటాయి. సో ఉప్పు, కారం, అలాగే ఆనియన్స్, మీ టేస్ట్ అంతా కూడా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో మొత్తానికి రింగ్ ఆనియన్ బజ్జీస్ సూపర్. మమత గారు, మీరు ప్రిపేర్ చేసిన రింగ్ ఆనియన్ బజ్జీ చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం.